నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం నగర పాలకంలో ప్రజాపాలన. ఎమ్మెల్యేకు పాస్టర్ల ఆశీర్వాద సత్కారం. పట్టుబడిన సింగరేణి సరుకు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదోర్కన్ మార్కండే కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు అభినందన ఆశీర్వాద సభ నిర్వహించారు. ఐపీఎఫ్ ప్రెసిడెంట్ పాస్టర్ ఎం ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ క్రైస్తవులకు కావలసిన నూతన బరియల్ గ్రౌండ్, క్రైస్తవ భవన్, పాస్టర్ల గౌరవ వేతనం, క్రైస్తవుల సమస్యల విషయమై ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దల్లి తేజస్విని ప్రకాష్, ఐపీఎఫ్ బాధ్యులు జి థామస్, కె లాజరస్, పి ఇజ్రాయిల్, ఎం మహిపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. అనేకమైనటువంటి అవినీతి, నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క మాట్లాడేటువంటి పోరాటం చేసిన నాయకుడు లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఈ ఊరికి నష్టం జరిగింది. ఏదైనా మిగిలింది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ రోజు తిరిగి తెచ్చిన ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ తెచ్చితే దాంట్లో ఉద్యోగాలు అమ్ముకున్నది పాలకులు, మొన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు. ఎన్టీపీసీ ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అవి తప్ప ఇంకేం లేదు. ఉదాహరణకి రాబోయే రోజుల్లో ఇంకా కొత్తగా చేయాలి. ఇప్పుడు దాన్ని గెలవడానికి ప్రార్థనలు చేశారు. ఈ ప్రాంతాన్ని పూర్వవైపు తీసుకురావడానికి ఆ దేవుడు శక్తిని ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా నిండాలి. రామగుండానికి ఇండస్ట్రీస్ రావాలని ప్రార్థన చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ఊరు బాగుపడాలి. ఈ ఊరిలో అవినీతి లేకుండా ఈ నగరాన్ని మంచి చేసి ఇక్కడ కొత్తగా వ్యాపార సంస్థలు రావాలి, మెడికల్ హబ్ కావాలి, బిజినెస్ హబ్ కావాలి, ఎడ్యుకేషన్ హబ్గా చేసేటువంటి ఈ ప్రాంతాన్ని బలంగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నా. దానికి అందరూ కూడా మీరు సహకరించాలి, ఆ దేవుడిని ప్రార్థించాలి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు కూడా ఇక్కడ చూస్తే ఎకరాలు రాసిన 2 బిల్డింగులు. ఇవి సాధ్యం కాని పనులు. ఇవి సాధ్యమైనవి ఖచ్చితంగా చేస్తాయి. ఎందుకంటే నాకు అబద్ధాలు ఆడడం రాదు, మిమ్మల్ని మెప్పించడం రాదు, నటించడం నాకు అసలుకే రాదు. నిజాలు చెప్పడం వస్తుంది. తప్పకుండా గ్రేవ్ యార్డ్ని మాత్రం డెఫినెట్గా పెద్ద ఎత్తున నిర్మిద్దాం. దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తాం. తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పాస్టర్లకు ఏమైనా రావాల్సి ఉంటాయో అవి కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటివి. మేము ప్రత్యేకంగా చేసేటివి ఏమి లేవు. ప్రభుత్వం ద్వారా వచ్చేటి కార్యక్రమాన్ని మీ అందరినీ కూడా దాన్ని వర్తింపచేట్టు చేస్తాం. తర్వాత ఇండ్లు అడిగినారు పాస్టర్స్. డెఫినెట్గా మేము ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయల స్కీమ్ పెట్టినాం. దీంట్లో దాదాపుగా మీ దాంట్లో వర్తింపే వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా దాంట్లో వర్తించేటట్టు చేస్తాం. వీలైతే మీరు 3 ఎకరాలు 4 ఎకరాల భూమి అడిగారు. నాకు తెలిసి ఇక్కడ సింగరేణి, అటు ఎన్టీపీసీ, ఇటు ఆర్ఎస్సిఎల్, అటు జెన్కో, అటు కేశవరం మన ప్రభుత్వ భూములు లేవు. ఉంటే చెప్పండి, మీకు యాప్ చెప్తా. అటు ఫెన్సింగ్ సందేహం లేదు దాంట్లో. నా దగ్గర ఆర్డర్ అవసరం లేదు, నేనే ఆర్డర్. మీరు కట్టుకోండి, తర్వాత ఆర్డర్ పెడదాం. అంటే నిజాలు చెప్తున్నా. నేను మీకు ఇచ్చేస్తా, నేనున్నా అని చిరంజీవి లెక్క మాట్లాడి తర్వాత మోహన్ బాబు లెక్క ఫెయిల్ అయితే అప్పుడు కూడా మేము కదా. కాబట్టి నిజాలు చెప్తా. ఆ నిజాలతో మీరు కూడా సహకరించండి. మీతో ప్రతి ఒక్కటి చేయాలని ఉన్నది. కానీ సాధ్యమయ్యేటి చేయగలిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం తప్పకుండా చేస్తా. మీరు అనుకోవచ్చు ఎవరో ఒకరి మా మాటకైనా చెప్పచ్చు కదా, చేస్తా అని చెప్పి ఈయన సొమ్మ ప్రభుత్వంది కదా అనుకుంటే, ప్రభుత్వంది రెడీ ఉంటే నేను నాకంటే ముందు చేస్తాడు ఎవడు ఉన్నాడు. ఇక్కడే సంతకాలు పెట్టిస్తా. కానీ విషయాలు చెప్తున్నాను అంటే ప్రభుత్వం కూడా సహకరించాలి. ప్రభుత్వం ఇక్కడ భూమి ఉంది పలానా వాళ్ళకి ఇవ్వండి అంటే
మన ఆ భూమి జీవించగలగాలి. నేను మిమ్మల్నే కోరుతా ఉన్నాను, ఆ భూమి జీవించండి, ఇస్తాం. గోదోర్కన్ కళ్యాణ్ నగర్లోని రాజస్థాన్ భవన్లో 42వ డివిజన్లో ఈరోజు జరిగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజాపాలనను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్ పర్యవేక్షించారు. ప్రజాపాలన కార్యక్రమంలో జరుగుతున్న తీరును అక్కడ ఉన్న ప్రజలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాపాలనకు వచ్చే ప్రజలను వారి యొక్క దరఖాస్తులను అధికారులు తీసుకోవాలని, వారికి ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్, 42వ డివిజన్ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ త్రయంబేశ్వరరావు తదితరులు ఉన్నారు. రామగుండం నగరపాలక పరిధిలో 44వ డివిజన్ జవహర్ నగర్లో ఈరోజు జరిగిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజలందరూ దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ నెల 6వ తేదీ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని, రేషన్ కార్డు లేకున్న పథకాలకు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్పారు. కార్పొరేటర్ ముస్తఫా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలనలో సరికొత్త అధ్యాయాన్ని చేపట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ మేరాజ్ మహమ్మద్, సిఐఎల్ఆర్పి కవిత, ఆర్పి రాజేశ్వరి, సహేద, పద్మ, సరిత, అంగన్వాడీ టీచర్లు జి సుజాత, మల్లేశ్వరి, రాజేశ్వరి, స్వరూప, శ్రీలత తదితరులు ఉన్నారు. ఇది ప్రజల కోసం పెట్టిన పాలన, ప్రజల కోసం ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈరోజు అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. ప్రతి పేద ప్రజలకు ఈ పథకాలు అందే విధంగా మరి మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా ఉంటాడని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మక్కన్ సింగ్ గారిని మరి ఇక్కడ ఉన్న ప్రజలు అత్యధిక మెజార్టీతో ఆయన మీద నమ్మకంతో గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి పేద కుటుంబానికి ఈ సంక్షేమ పథకాలు అందించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాము. ముఖ్యంగా మరి ఈ పథకాలకు సంబంధించి కొందరు దళారులు మేము అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని చెప్పి పైసలు అడుగుతుంటారు. దయచేసి ఎవరికి పైసలు ఇవ్వకండి. ప్రతి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా మీ అందరం కృషి చేస్తున్నాము. దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలి. మరి ఇక్కడ సింగరేణి OCP 5 డంప్ యార్డు వెనకాల బొగ్గు ఉందని నమ్మదగిన సమాచారం మేరకు జూనియర్ ఇన్స్పెక్టర్లు ఉమేష్, చందా శ్రీనివాస్ ఆధ్వర్యంలో SNPC జమేదార్ బి ఓదేలు సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కోల్ను రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న బొగ్గు 2 టన్నుల 100 కేజీలు ఉండగా దీని విలువ 11,000 రూపాయలుగా ఉంది. అలాగే గోదావరికన్ బాపూజీ నగర్ ఏరియాలోని ఫెన్సింగ్ లోడు అవుతుందని సమాచారం మేరకు ACTS టీం మట్ట శ్రీధర్తో కలిసి ఆటో ట్రాలీని వెంబడించి పట్టుకున్నారు. ఫెన్సింగ్తో కూడుకున్న ఆటో ట్రాలీని GM కార్యాలయంలో ఉంచారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.